హాయ్ అండి, అందరికీ నమస్తే. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, స్త్రీలందరికీ. అయితే ప్రతిసారి మహిళా దినోత్సవం అంటే నాకు చాలా సంతోషం వేసేది. ఎందుకు అంటే స్త్రీలను గౌరవిస్తుంది సమాజం. అంతేకాకుండా వారిని గుర్తిస్తుంది అని మా అంగన్వాడీ సెంటర్లో కావచ్చు, బయట కొన్ని చోట్ల జరిగిన కార్యక్రమాల్లో కావచ్చు, వాటిల్లో చాలా నేను చురుగ్గా పాల్గొనేదాన్ని. కానీ ఈసారి మాత్రం నాకు ఆ ఇంట్రెస్ట్ అనేది లేదు, ఆ ఉత్సాహం లేదు. కారణం ఏంటి అంటే మహిళా దినోత్సవం అని చెప్పనని మనల్ని ఆ ఒక్కరోజు మార్చి 8వ తారీఖు ఒక్కరోజు మనల్ని ఒక మనిషిగా గుర్తిస్తారనుకుంటా. మిగతా రోజుల్లో మనం లేమా? కానీ ఆ ఒక్కరోజుని ఎందుకు ప్రపంచం, అంతర్జాతీయ అంటే ప్రపంచం ఆ రోజు స్త్రీలకి ఒక ప్రత్యేకమైన రోజుగా ఇచ్చారు. ఎందుకు అంటే ఈ 365 రోజులు కూడా స్త్రీ ఇంటా బయట తన పనిని నిర్వర్తించడంలో నిమగ్నమైన పరిస్థితుల్లో కొన్ని చోట్ల కొన్ని పరిస్థితులను బట్టి వారికి ఒక్కరోజు వారు చేసే పనికి వారికి గౌరవం దక్కాలి అని ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసిన రోజు అన్నమాట. కానీ నాకు ఈ సంవత్సరం ఎందుకు చేసుకోకూడదు అనిపించిందంటే, నేను ఈ మధ్యన అంటే ఇక 2 years నుంచి బాగా మనకి సర్వేలోకి వచ్చే పిల్లలు ఉంటారు, లేదు మన చుట్టాలు ఆడపిల్లలు ఉంటారు, మన స్నేహితులు పిల్లలు ఉంటారు, మన స్నేహితులు ఉంటారు. వారిని వారి కుటుంబాల్లో గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు. కానీ బాగుంటుంది, మాకు లైఫ్ బాగుందని చెప్తున్నారు, కానీ మేము సంతోషంగా ఉన్నామని చెప్పట్లేదు. సరే, నేను ఫస్ట్ టైం ఒకరిని అడిగాను, సెకండ్ టైం ఇంకొకరిని అడిగాను. నాకు ఎందుకు అలా ఇంట్రెస్ట్ అవుతూ అసలు చూద్దాం ఎంతమంది ఆడపిల్లల్ని అడిగితే వాళ్ళ జీవితాల గురించి, మీ భర్త బాగా చూసుకుంటాడమ్మా అంటే, చాలా మంచివాడు మేడం, నాకేం కావాలో అన్నీ తీసుకొచ్చి ఇస్తాడు, అన్నీ రెస్పాన్సిబిలిటీగా ఉంటాడు, అయితే ఇంకేంటి నీకు అంటే, నేను ఏదన్నా ఒక పని చేసినప్పుడు దాన్ని నువ్వు బాగా చేసావు అని ఒక చిన్న మాట చెప్తే నాకు చాలా సంతోషం మేడం అని చెప్పారు. ఇంకా అంటే ఉంటున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మగవారు కుటుంబాల్లో ఎవరైతే పురుషులు మరి ఉద్యోగం చేసో కూలి పని చేసో తీసుకొచ్చి భార్యని పోషిస్తూ ఉంటారు, భార్యతో పాటు కొంతమంది భర్తతో పాటు కొంతమంది భార్యలు కూడా ఉద్యోగం చేస్తున్నారు, ఇంకొకళ్ళు కూలి పనికి వెళ్తున్నారు, వాళ్ళకి తగ్గది వాళ్ళు చేస్తున్నారు. కానీ కొంతమంది స్త్రీలు, ఇళ్లల్లో ఉండే స్త్రీలు ఏంటంటే వాళ్ళు ఇంకా దేనికి అంటే వాల్యుబుల్ లేదన్నమాట. అంటే వాళ్ళకి విలువ లేదు. ఎందుకు? ఇంట్లో ఉంటున్నారు, భర్త తీసుకొచ్చి పెడితే తింటున్నారు. సరే, ఆమె ఏమన్నా ఇంట్లో ఏం వర్క్ చేయట్లేదా అంటే, మరి భర్తని పిల్లల్ని అత్తమామను చూసుకునేది ఆమె. ప్రతి విషయంలో అన్నీ కూడా ఏది కావాలన్నా కూడా వెంటనే రెస్పాండ్ అవుతూ వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటే, మరి ప్రతి చిన్న విషయానికి కోప్పడతారు మేడం, చిన్న విషయానికి కూడా అని చెప్పనని చెప్తా ఉన్నారు. సరే, నేను నాకు తెలిసిన కొంతమందికి అంటే మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఒక్కోసారి భార్య భర్త ఇద్దరు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి కూర్చోబెట్టి కొంతసేపు నేను వాళ్ళ భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూర్చొని ఇలా అని కాకుండా అసలు మీరు ఇలా ఉండాలి, ఒక మంచి స్నేహితుల్లా ఉండాలి. భార్య భర్త అంటే ఒక మంచి స్నేహితులు. అంటే మనం వివాహం చేసుకునేటప్పుడు ఆడపిల్లకైతే మన జీవితకాలం ఒక స్నేహితుడు రాబోతున్నాడు.
అదే మగపిల్లలకైతే మన జీవితకాలం ఒక స్నేహితుడు రాలు రాబోతుంది, నా లైఫ్ లాంగ్ నా ఫ్రెండు. మనం ఏం చేసుకున్నా కూడా ప్రతిదీ షేర్ చేసుకోవాలి, డిస్కషన్ చేసుకోవాలి, ఆలోచనలు చేయాలి, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి, పిల్లల భవిష్యత్తు గురించి, ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పనని కూర్చొని డిస్కషన్ చేసుకున్నప్పుడు మాత్రమే అవి సక్సెస్ అవుతాయి. ఎక్కువ శాతం మంది పిల్లలు, ఆడపిల్లలు చెప్పిన విషయాలు ఏంటంటే, ఏది కూడా నాతో డిస్కషన్ చేయడు మేడం, నాకేం చెప్పడు, నీకేం కావాలో చెప్పు నేను తెచ్చిస్తా, ఇంకెందుకంటే నీకేం కావాలి అని ఒక్కొక్క ఆడపిల్ల చెప్తా ఉంటే చాలా భయం వేస్తుంది, బాధ వేస్తుంది. అంటే ఇంకొక విధంగా చూస్తే తల్లిదండ్రులు, వివాహాలు చేసి పంపించేసిన ఆడపిల్లల తల్లిదండ్రులు కొంతమంది ఆడపిల్లని అక్కడ పంపించాం కదా, వారిని ఎలా ఉన్నారని చూసేవారు కొంతమంది ఉన్నారు, పట్టించుకోని వారు కొంతమంది ఉన్నారు. ఒకవైపు భర్త దగ్గర ప్రేమ దొరకక ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత తనకి దొరకని ఆ ప్రేమ, ఆ స్నేహము ఈ ఫేస్బుక్ల ద్వారా కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ల ద్వారా కావచ్చు, ఎవరెవరో పరిచయం అవుతే వారితో సత్సంబంధాలు పెట్టుకొని కుటుంబాలు పాడు చేసుకున్న ఆడపిల్లలు ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని పరిశీలన చేస్తూ ఉంటే అసలు కారణం ఏంటంటే, ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, బయటికి వెళ్ళకూడదు అని ఏవైతే హద్దులు, ఆంక్షలు పెడతారో అలాంటి హద్దులు, ఆంక్షలు ప్రతి మగపిల్లవాడి తల్లి పెడితే, ప్రతి మగపిల్లవాడి తండ్రి పెడితే, ఆడపిల్లని ఎలా పెంచుతున్నామో మగపిల్లవాడిని కూడా అలాగే పెంచితే కొంతవరకు ఈ సమస్య అనేది నివారించవచ్చు అనేది నా చిన్న ఆలోచన. అంటే కొంతమంది అబ్బాయిని కాన్వెంట్లో వేస్తారు, అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తారు. అబ్బాయికి కావలసిన వాడు ఏది అడిగినా కూడా డ్రింకులు, లేకపోతే ఎగ్గపప్పులు, వాడు ఏది అడిగితే అది కొనిస్తారు. ఆడపిల్ల అడిగితే తర్వాత చూద్దాంలే అంటారు. అలా ఇంకొకటి, ఈ ఈక్వల్ అనేది కూడా ఎందుకు రావట్లేదు అంటే, కొన్ని కుటుంబాల్లో తండ్రులు ఉంటారు. తండ్రులు ఏం చేస్తారంటే తల్లిని వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా పిల్లల ముందే మాట్లాడతారు. కాబట్టి ఆ పిల్లల ముందు ఆమెను చులకనగా మాట్లాడినప్పుడు ఆ పిల్లలు ఏమనుకుంటారంటే, అమ్మని మనం కూడా ఏమని అనేయచ్చు, సో అమ్మ ఇంట్లోనే ఉంటుంది కదా అని ఒక ఆలోచన వస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఈ చూసిన మగపిల్లవాడు ఏమనుకుంటాడంటే, ఓహో రేపు నాకు వచ్చే భార్యని ఇలా అన్నా కూడా ఎవరు అంటే ఇది నా హక్కు, ఎందుకంటే నాన్న అమ్మని తిడుతున్నాడు, కొడుతున్నాడు, కాబట్టి నేను నా భార్యని కొట్టొచ్చు, తిట్టొచ్చు. నేనేం చేసినా, ఏ టైంకి బయటికి వెళ్ళినా, ఏ టైంకి ఇంటికి వచ్చినా, నేనేం చేసినా కూడా కరెక్ట్. సో కాబట్టి నేను చేసింది కరెక్ట్. అలాగే ఆడపిల్ల కూడా ఉంటుంటుంది, చూస్తూ ఉంటుంది, అమ్మని చూస్తుంటుంది, అమ్మో నాన్న తిడితే అమ్మ పడుతుంది కాబట్టి నేను కూడా రేపు పెళ్ళైన తర్వాత నా భర్త ఏమన్నా కూడా నేను ఎదురు మాట్లాడకూడదు, అంటే నేను ఇలాగే ఉండాలి అని ఒకలాంటి భయం ఏర్పడిపోతుంది ఆడపిల్లకి. కాబట్టి ఇంటి నుంచే ఆడపిల్ల, మగపిల్ల వారిద్దరూ కూడా ఒకే ఇంటి నుంచి వచ్చిన ఒకరు ధైర్యంతో పెరుగుతారు, ఇంకొకరు భయంతో పెరుగుతారు. ఒకరు బాధ్యతతో పెరుగుతారు, ఒకరు బాధ్యత లేకుండా పెరుగుతారు. ఆడపిల్ల అమ్మని చూస్తూ ఉదయాన్నే లేగవటం,
అంట్లు తోమటం, ఇల్లు ఊడవటం, అన్నం కూరలు వండటం, తర్వాత బట్టలు ఉతకటం, బట్టలు మడత పెట్టటం, మళ్ళీ సాయంత్రం రావటం, మళ్ళీ ఇల్లు ఊడవటం, అంట్లు తోమటం, అన్నం వండటం, పనికి వెళ్ళటం, ఇంకా రెస్ట్ ఉండదు. నీళ్ళు లేకపోతే నీళ్ళు తెచ్చుకోవటం అన్నీ. కానీ మగ పిల్లవాడికి ఏంటంటే డాడీ ఉదయాన్నే వెళ్తాడు, సాయంత్రం వస్తాడు. సో కాబట్టి నేను కూడా వెళ్ళొచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు, ఏమైనా ఆడుకోవచ్చు, ఎవరు నన్ను అడగటానికి లేదు. సో కాబట్టి ఇది ఎక్కడ నుంచి మొదలైందిరా అంటే ఇది ఇంటి నుంచే మొదలైంది. కాబట్టి మొన్న ఎవరు అంటున్నారు, నాకు హెల్త్ బాగాలేదు, మా ఫ్రెండ్ అంటున్నారు హెల్త్ బాగాలేదు, కానీ నేను లేచేంత వరకు కూడా 2 రోజులైనా 3 రోజులైనా తను డ్యూటీకి వెళ్తుంది. ఏంటంటే ఆర్టీసీ కండక్టర్, ఆమె డ్యూటీకి వెళ్తుంది. వచ్చిన తర్వాత 3 రోజులు అంట్లైనా అలాగే ఉంటాయంట, నేనే చేసుకోవాలి. మరి ఇంట్లో అన్న చేయడా అంటే అన్న అస్సలు, అమ్మో మరి అబ్బాయి ఉన్నాడు కదంటే అబ్బాయి కూడా అస్సలు చేయడం. అంటే సరే చేయించవచ్చు కదంటే అమ్మో మగపిల్లడి చేత అంటే ఏంటి, ఏదో నేరం ఘోరం చేయించినట్లు మనం ఏదైనా దొంగతనంగా పంపిస్తున్నామా, లేకపోతే ఏమన్నా ఇంకోటి ఏమన్నా దోపిడీకి పంపిస్తున్నామా? ఇంట్లో పనేగా. తిన్న ప్లేట్ కడుక్కుంటే పాపమా, మనం కట్టుకున్న బట్టలు ఉతుక్కుంటే పాపమా? అంటే ఇవన్నీ ఆడపిల్ల చేస్తుందా? ఆడపిల్ల చేయొచ్చు, మగపిల్లడికి మాత్రం ఏ పని నేర్పం. ఎందుకు ఇప్పుడు ఇలాంటి క్లాషెస్ వస్తున్నాయంటే, ఇప్పుడు ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్న వివాహాలు సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు నిలవకుండా 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వచ్చినా కూడా అవి విడిపోవటానికి కారణం ఏంటి అంటే, ఈ రోజున స్త్రీ కూడా బయట ఉద్యోగం చేస్తుంది, చదువుకుంటుంది, అన్ని రంగాల్లో తనేంటో నిరూపించుకుంటుంది. ఇద్దరు జాబ్కి వెళ్ళిన తర్వాత భార్యాభర్త ఇద్దరు వచ్చి, భార్య ఏమో రిలాక్స్ అవుతాడు, భర్త ఏమో రిలాక్స్ అవుతాడు, భార్య ఏమో ఇంట్లో పని చేసుకోవాలి. అదే చెరొక పని చేసుకుంటే చక్కగా రిలాక్స్ అవ్వచ్చు, ఇద్దరు చక్కగా కూర్చొని తినొచ్చు, చక్కగా కూర్చొని మాట్లాడుకోవచ్చు, మళ్ళీ ఎవరు డ్యూటీలకు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ స్త్రీలు ఏం చేస్తున్నారంటే ఇంటా బయట అంటే ఇంట్లో పని మొత్తం చేసుకోవాలి, డ్యూటీకి వెళ్ళి రావాలి, మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి. ఈ రోజున స్త్రీలు మానసికంగా వికలాంగులు అయిపోయారు. ప్రతి ఇంట్లో ప్రతి ఆడి మనిషిని చూస్తే 45 సంవత్సరాల నుంచి 40, 45, 50 సంవత్సరాల మధ్య స్త్రీలు, వారిని ఎవరన్నా కదిలించండి, అసలు జీవోత్సవంలో బతుకుతున్నారు చాలామంది కుటుంబాలు. ఇది నేను స్వయంగా చూసి అనుభవించి చెప్తున్న మాటలు. అంతేకాకుండా నేనే కాదుండోయ్, ప్రపంచమే చెప్తుంది, లెక్కలు చెప్తున్నాయి. ఆడవాళ్ళకి ఎంత కూలిస్తున్నారు, ఆడవాళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు, మగవాళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు, మగవాళ్ళ కూలి ఎంత ఇస్తున్నారు. తక్కువ గంటలు చేసిన మగవాళ్ళకేమో ఎక్కువ కూలి, ఎక్కువ గంటలు పని చేసిన ఆడవాళ్ళకేమో తక్కువ కూలి. ప్రతి చోట వివక్షే. తండ్రి దగ్గర నుంచి, అన్నదమ్ముడి దగ్గర నుంచి, భర్త దగ్గర నుంచి, కొడుకు దగ్గర వరకు కూడా, మనవడి వరకు కూడా కూతురుగా, చెల్లిగా, అక్కగా, భార్యగా, తల్లిగా, అమ్మమ్మగా, నాయనమ్మగా ఓడిపోతూనే ఉంది స్త్రీ. అలాంటి స్త్రీ మహిళా దినోత్సవం చేసుకోవటం అవసరం లేదనిపించింది నాకు. ఎందుకంటే మనము సంవత్సరానికి పెద్దవాళ్ళం అవుతున్నాం, అనుభవాలు పెరుగుతున్నాయి, బయట సమాజాన్ని చూస్తున్నాం. అంటే చాలామంది బయట సమాజాన్ని చూస్తారు, కానీ ఇంకా మనకి ఎందుకులే, ఎవరి సమస్యలు వాళ్ళి అని పాపం చూస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే అంటే పరిశీలన చేసి అసలు ఏం జరుగుతుంది, ఇలా ఎందుకు జరుగుతుంది, ఎక్కడ లోపం,
ఎలా చేయాలి, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని నాలాంటి వాళ్ళు ఇప్పటికీ భూమి పుట్టిన దగ్గర నుంచి ఎంతమంది ఆలోచన చేసి ఉంటారో, ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటారో. సో కాబట్టి మహిళా దినోత్సవం అంటే ఆ రోజున కూర్చోబెట్టి సన్మానం చేసి, శాలువ కప్పి సన్మానం చేసి, చేతికి పూల గుత్తిచ్చి నోట్లో స్వీట్ పెడితే మహిళా దినోత్సవం అయిపోదు. ఒక తండ్రి తన కూతుర్ని ఒక రాణిలా, అసలు ఒక ఆడపిల్ల కాదండి, మగపిల్లలా పెంచాలి. నువ్వు ఆడపిల్లని మగపిల్లల్లో పెంచు, మగపిల్లని ఆడపిల్లలాగా పెంచు, లేదు ఇద్దరిని ఈక్వల్గా పెంచు. వాళ్ళకి ధైర్యం ఇవ్వండి. మేమున్నాం మీ వెనకని ధైర్యం ఇద్దాం, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. కాబట్టి మనము ఇంట్లో తండ్రిని చూస్తూ మగపిల్లవాడు పెరుగుతాడు, అమ్మని చూస్తూ ఆడపిల్ల పెరిగిద్ది. కాబట్టి ఇంటి నుంచే బయట ప్రపంచం అనేది వాళ్ళకి పరిచయం అవుతుంది. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదని. సో కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మనకు పెట్టే మీటింగులు, ఆడవాళ్ళు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా జాగ్రత్తగా ఉండాలి, ఆడపిల్లలు ఇలా జాగ్రత్తగా ఉండాలని పెట్టే మీటింగులన్నీ మనకు ఆపేసి ఇంకా మగపిల్లలకి, అంటే ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఎవరైతే ఉన్నారో చిన్నప్పటి నుంచి పురుషుల వరకు ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, ఏ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి పురుషుడికి, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, పిఎం అయినా, సీఎం అయినా, మరి రాష్ట్రపతి అయినా మగవాళ్ళేగా. వాళ్ళకి పెట్టాలి మీటింగులు, వాళ్ళలో అవేర్నెస్ తేవాలి. ఆడవాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టాన్ని గుర్తించండి, ఇంట్లో వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి అని పురుషులకు చెప్పాలి. మీరు బాధ్యతగా ఉండండి. భర్త చనిపోతే భార్య 5 పిల్లలు, 4 పిల్లలు, 10 మంది పిల్లల్ని పెంచిన రోజులు కూడా ఉన్నాయి. అదే భార్య చనిపోతే నెలకో, 6 నెలలకో, సంవత్సరానికో పెళ్ళిళ్ళు చేసుకునే భర్తలు ఉన్న సమాజం ఇది. పిల్లల్ని భర్త చచ్చిపోతే భార్య పంచంగా, భార్య చనిపోతే భర్త పెంచకూడదా? వివాహం చేసుకోకుండా ఉండకూడదా? అంటే మగవాళ్ళకి ఒక రూల్, ఆడవాళ్ళకి ఒక రూలా? అంటే ఇక్కడ ఎక్కడ జరుగుతుంది పురుష ఆధిక్య సమాజం? అసలు ఒక్కోసారి నాకు చాలా అసలు ఆశ్చర్యం, బాధ అన్నీ అర్థం కాని పరిస్థితి ఉంటుంది, గందరగోళం. సాయంత్రం కానీ మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళామనుకోండి, 6 గంటల నుంచి 8 గంటల వరకు 95% మగవాళ్ళే ఉంటారు. అది పని ఉందా వెళ్ళారా అంటే, పని ఉండి వెళ్ళిన వాళ్ళు 50% అయితే, పని లేకుండా వెళ్ళిన వారు 40%, అప్పుడు 90%. వీళ్ళు ఏం చేస్తున్నారంటే టీలు తాగుతూ ఉంటారు, టిఫిన్లు చేస్తూ ఉంటారు, తర్వాత వచ్చేసి పానీపూరీలు, తర్వాత వచ్చేసి డ్రింకులు, తర్వాత వచ్చేసి ఇవి ఉన్నాయి కదండి, ఏంటంటే కూల్ డ్రింకులు కాదండి, మామూలు మందు బాబులు. సో కాబట్టి వీళ్ళంతా ఏం ఉద్ధరిస్తున్నారా అంటే, కొంతమంది షుగర్లు, బీపీలు ఉండి వర్క్ చేసుకుంటూ ఆ సమయానికి ఇంటికి వెళ్ళలేక తినేవాళ్ళు కొంతమంది అయితే, ఇంటికాడ తిండి తినకుండా బయట తిండి తినిచ్చేవాళ్ళు చాలామంది. కాబట్టి ఎవరికి చేయాలి అంటే దినోత్సవాలన్నీ పురుషులకు చేయాలి. నాకు చాలా భయం వేసేది, నాకు 2 బాబులు అయితే చాలా భయం వేసేది. వీళ్ళని నేను మంచిగా, అంటే రేపు సమాజానికి ఉపయోగపడి మంచి బిడ్డలుగా తయారు చేయాలని నాకు చిన్నప్పటి నుంచి ఒకలాంటి భయం. చాలామంది అనుకుంటారు మగపిల్లలే కదా, వాళ్ళు వెదిగిపోతారు, వాళ్ళే బ్రతికేస్తారంటారు. కానీ నా పిల్లల ద్వారా ఇతరులకు హాని జరగకూడదు, ఇంకొక ఆడపిల్ల ఇబ్బంది పడకూడదు అని చెప్పనని నేను అన్ని పనులు చేపించేదాన్ని. కానీ నా పిల్లలు ఏమనేవాళ్ళు అంటే, నువ్వు తప్ప ఏ ఇంట్లో ఏ మగపిల్లల్ని ఇంట్లో అమ్మ చేపించట్లేదు పని,
నాన్న నాకు నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి చేయండి నాన్న, ఏదో ఒక విధంగా చేపించుకోవాలి, చెయ్యాలి. ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. ఆడపిల్ల చేస్తే ఏంటి, అదే ఆడపిల్ల ఉంటే, మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటే చేయదా అంటే ఆడపిల్ల చేస్తుంది. ఏం ఆడపిల్ల చేయాలని ఎక్కడన్నా రాజ్యాంగంలో రాశారా? ఏ రాజ్యాంగంలో రాశారు ఆడపిల్లే చేయాలని? సో కాబట్టి మన పక్షాన కందుకూరి వీరేశలింగం గారు, గురజాడ అప్పారావు గారు, ఇలా ఎంతోమంది మన పక్షాన పోరాడి మరి జ్యోతిరావు పూలే గారు, నిజంగా అండి వాళ్ళకి చేతులెత్తి నమస్కారం చేయొచ్చు. అంతకుముందు విలియం కేరీ గారు, మరి విలియం కేరీ గారు అంటే చాలామందికి పేరు తెలియకపోవచ్చు. బైబిల్ మిషనరీస్ మొట్టమొదటిగా విలియం కేరీ గారు మనకి ఆడపిల్లల చదువుని, తర్వాత వారి ఉద్యోగము, వైద్యము, ఇవన్నీ కూడా మొట్టమొదటిగా మనం అనుకుంటాం కానీ మన భారతదేశంలో చాలా ఆడపిల్లల్ని చేశారని. ఇవన్నీ కూడా మిషనరీస్, క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా మన దేశం వచ్చారన్నమాట. వచ్చి ఇక్కడున్న ఆడపిల్లలకి మరి చదువుకోవాలి, వారు ఎదగాలి మరి అని చెప్పానని ఆడవాళ్ళ పట్ల ఎంతో చాలామంది పురుషులు కూడా చాలామంది చాలా ఫైట్ చేశారు. వాళ్ళ భార్యల్ని చదివించారు, వాళ్ళ భార్యలకు ఉద్యోగాలు చేయించారు, వాళ్ళని ఒక టీచర్లుగా తయారు చేసి ఇంకా అనేక మంది స్త్రీలకు కూడా మీరు చదువు నేర్పించండి అని చెప్పానని చాలా చేశారు. సో కాబట్టి ఇంకా రాజ్యాంగానికి వస్తే, రాజ్యాంగం వరకు రాసేంత వరకు కూడా స్త్రీకి ఓటు హక్కు లేదు. మరి డాక్టర్ అంబేద్కర్ గారు కూడా మనకి ఓటు హక్కు కల్పించింది అంబేద్కర్ గారు. సో కాబట్టి ఎంతోమంది మహనీయుల కృషి, వాళ్ళతో పాటు స్త్రీలు కూడా మరి మేము కూడా అన్ని విషయాల్లో ముందుండాలి అని చేయగల సామర్థ్యం ఉండి చేసిన వారు. అన్ని రంగాల్లో ఈ రోజున సునీత విలియమ్స్ గారు మరి స్పేస్లో, అంతరిక్షంలో మరి ఎంతగానో మరి సైంటిస్ట్గా మరి అంతరిక్షంలో ఉన్నారు. అంటే ఇవన్నీ వీళ్ళందరూ ఎలా వచ్చారు అంటే వాళ్ళ కుటుంబాల్లో ఎంకరేజ్ చేశారు, తండ్రి ప్రోత్సహించాడు, నువ్వేమైనా చేయగలవు, ముందుకెళ్ళు, సమాజానికి ఉపయోగపడగలవు అని చెప్పానని. చాలామంది ఆడపిల్లని ఆట బొమ్మగా చూస్తారు. పురుషులు కూడా చాలామంది ఆడవాళ్ళ అంటారు. ఆడవాళ్ళంటే ఎంత చులకనండి. మరి ఆడవాళ్ళకే కదా మీరు పుట్టింది. ఇప్పుడు ఉన్న పురుషులందరూ కూడా ఆడవాళ్ళకే కదా మీరు పుట్టింది. మరి ఆడవాళ్ళంటే ఎందుకంత చులకన? కాబట్టి ఇది ప్రతి కుటుంబంలో పురుషులు, భర్తలు, కొడుకులు, మనవళ్ళు, తండ్రులు, మీరందరూ మీ ఇంట్లో ఉన్న స్త్రీలకి ప్రతిరోజు వాళ్ళు చేసే పనులు కొంచెం సేపు, ఈ పని నువ్వు ఇంతవరకు చేసావు కదా, ఆ ఒక్క పని నేను చేస్తాను అని మీరు కొంచెం బాధ్యత తీసుకుంటే ఆ రోజునే వాళ్ళకి మహిళా దినోత్సవం. అమ్మ ఇప్పటివరకు నువ్వు చేసావు కదా, ఇది నేను చేస్తానమ్మా, చాలా అలసిపోతున్నావు అని చెప్పానని చెప్పిన కొడుకులు ఆ రోజు ఆ తల్లికి మహిళా దినోత్సవం. నువ్వు ఆడపిల్లవు కాదమ్మా, నా ఇంటి బంగారు తల్లివి, కాబట్టి నేను నిన్ను ఎంతవరకు చదివిస్తాను, నీకు నేను ధైర్యంగా ఉంటాను, నీకు వివాహమైన నీ భర్త ద్వారా ఏదైనా ఇబ్బంది ఉన్నా నేనున్నాను తోడని చెప్పే తండ్రి ఎవరైతే ఉంటారో ఆ రోజున ఆడపిల్లకి మహిళా దినోత్సవం. అన్నదమ్ములు తోటి నీ వయసు వారు మగపిల్లల ద్వారా నీకొచ్చే శోధనల ద్వారా నేను నీకు తోడుంటాను, నీ అంట ఉంటాను, నీకు సపోర్ట్ చేస్తానని చెప్పే అన్నదమ్ములు ఉన్న రోజు ప్రతి ఆడపిల్లకి ప్రతిరోజు మహిళా దినోత్సవమే, ఒకరోజు మహిళా దినోత్సవం కాదు. ఇలా చెప్పుకుంటా పోతే సమయం సరిపోదు కదా. సో కాబట్టి ఎందుకో కొన్ని మనసులు
కొంతమందన్న విని, కొంతమందన్న ఒక్కరన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి, వాళ్ళ భార్యకి, వాళ్ళ కూతురికి, వాళ్ళ అక్క చెల్లెళ్ళకి తోడుగా ఉంటే ఒక్కరన్నా ఒక్క హృదయమన్నా మారకపోద్దా అని ఒక చిన్న ప్రయత్నం నాది. అంతే, ఇంకేం కాదు. ఈ వీడియో చేయటం వల్ల నాకు యూజ్ ఏం లేదు. కాబట్టి కొంచెం ఆడవారిని గౌరవిద్దాం. ఇంకోటి, ఆడవాళ్ళు కూడా ఇదే నా లైఫ్, ఇంక ఈ లైఫ్ తప్పితే నాది లేదనుకోవడానికి లేదు. ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఎవరికి పనికిరాము. ఆడవాళ్ళని భర్తకి విసిగేస్తాము, పిల్లలకి విసిగేస్తాము. అమ్మ పొద్దుగూకులు మాట్లాడుతూనే ఉంటుంది, అన్నీ చెప్తూ ఉంటుంది అని పిల్లలు విసుక్కుంటారు. మీ అమ్మ అంతేరా చేదస్తాం, మీ అమ్మకేం తెలియదని భర్త చెప్తూ ఉంటాడు. సో కాబట్టి కొన్ని రోజులకి మనం ఏంటంటే డస్ట్బిన్లో వేసి ఒక చిన్న ఏదో ఒక వస్తువు అవుతాం. కానీ ఆ రోజున కూడా మనల్ని మనం భుజం తట్టుకోవాలి. దేవుడు మగవారిని ఎలా సృజించాడో ఆడవారిని కూడా అలాగే సృజించాడు. కాబట్టి మనల్ని ఎవరు గౌరవించినా గౌరవించకపోయినా సృష్టించిన దేవుడు గౌరవిస్తాడు. మనల్ని మనం గౌరవించుకుందాం. మనకు మనం ధైర్యం చెప్పుకుందాం. సో కాబట్టి మంచి హృదయం, ఒకరికి హాని చేసే మనసు లేకుండా ఒకరికి మేలు చేసే హృదయం ఉందనుకోండి, ఖచ్చితంగా దేవుడు మనం వదిలిపెట్టడు. మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. సో కాబట్టి ఏది ఏమైనా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. అయితే మీ అందరూ కూడా నాతోటి కొలీగ్స్, వారితో నేను షేర్ చేసుకోవాలి. నాకు ఫోన్ చేసి, సిస్టర్ మీరు అసలు చేస్తున్న వీడియోస్తో నేను చూస్తున్నాం, బాగుంటున్నాయి, మంచిగా ఉంటున్నాయి, మనసుకి హాయిగా ఉంటున్నాయి, మేము చెప్పలేని మాలో ఉన్న బాధ మీరు చెప్తుంటే మేమే చెప్పినట్లు ఉంటుంది అన్న ఒక మాట చెప్పినప్పుడు నాకైతే చాలా చాలా సంతోషం వేసింది. ఒకరు ఇంకొకరిని గౌరవించడం అంటే ఇదేనేమో. సహజంగా స్త్రీలకి మెచ్చుకునే తత్వం తక్కువ, కానీ అలాంటి వారు నాకు దొరకటం అనేది నన్ను ప్రోత్సహిస్తూ ముందుకి అడుగులు వేయటానికి బాటలు వేస్తున్న మీ అందరికీ కూడా మరి నా హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మనకి ప్రతిరోజు మహిళా దినోత్సవమే. సో కాబట్టి ఎందుకంటే మనం ప్రతి చోట అన్ని పనులు చేస్తాం, మనమే ఎక్కువ పని చేస్తాం. కాబట్టి మనల్ని మనం గౌరవించుకుందాం. మనం చేసే ప్రతి పని గౌరవప్రదమైనది. కాబట్టి ఎవరో ఇస్తే తీసుకునేది కాదు. మనం ఒకరోజు ఒక మంచి పని చేసినప్పుడు మన మనసు నిండా హాయిగా ఉంటుంది చూసారా, అదే దేవుడు మనకిచ్చే గిఫ్ట్, ప్రశాంతత. ఆ మనసు హాయిగా ఉన్నప్పుడు అదే మనకు వచ్చిన పెద్ద బహుమానం. నేనైతే అలాగే ఫీల్ అవుతా. ఎవరో వచ్చి ఒకరోజు మంచి అంటారు, ఒకరోజు చెడు అంటారు, కానీ మనం చేసిన ప్రతి మంచి పని చేసినప్పుడు మన హృదయం మనల్ని అభినందిస్తుంది, శబాష్ అంటది. ఆ శబాష్లోనే మనకున్న ఆనందం అంతా వచ్చేస్తుంది. ఇంకోటి వచ్చేసి, నాకైతే ఎక్కువగా ఈ విషయాలు కాదు కానీ ఎక్కువగా ఆధ్యాత్మికంగా దేవుని సందులో ఒంటరిగా కూర్చొని ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నట్టు, నాకు నేను మాట్లాడుకుంటున్నట్టు నేను దేవునితో మాట్లాడతాను. ప్రతి విషయం షేర్ చేస్తా, ఇంకా మీకు కొన్ని షేర్ చేయను. కానీ దేవుడికైతే చిన్నపిల్లలు కానీ అమ్మ నాన్నకి స్కూల్లో, కాలేజీల్లో, ఉద్యోగాల్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ని వాళ్ళు చెప్తుంటారు కదా. నేను ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు జరిగిన ప్రతి విషయం కూడా నేను ఎక్కువగా దేవునికి మొరపెట్టుకుంటాను. ప్రతి విషయంలో దేవునికి థ్యాంక్స్ చెప్తాను ఉదయం సాయంత్రం. సో కాబట్టి నాకు ఎక్కడ లేని ఆనందం. ఒకవేళ నాకు ఏదైనా మనసు నిండా హృదయం అంతా భారంగా ఉందనుకోండి, నేను దేవుని సందులోకి వెళ్ళి మొరపెట్టుకొని
ఒక్కొక్కసారి కన్నీరు దుఃఖం వస్తుంది. ఇంకా దేవుని సన్నిధిలో మనుషుల దగ్గర కంటే బాధ కంటే ఓదార్పు దేవుని దగ్గర ఎక్కువ దొరికిద్ది. నాకైతే చాలా అనుభవం అది. అందుకే నేను ఒంటరిగా వెళ్తాను ఎక్కువగా. ఒంటరిగా చర్చికి వెళ్ళి ఎక్కువగా దేవుని సన్నిధిలో ఒంటరిగా కూర్చొని ప్రతి విషయం ఆయనకి చెప్తా. ఎక్కువగా ఆయనకి చెప్పుకుంటాను. ప్రతి విషయం, ప్రతి పరిస్థితి వివరించుకుంటా. నా దుఃఖం అంతా పోయిన తర్వాత నా హృదయం ఎంత తేలిగ్గా ఉంటుందంటే, దేవుడు నేను నీకు తోడున్నాడు నడువు అన్నట్లుగా, ఇంకా ఒక ఎలా అంటే దూది పింజిలాగా చాలా ఉల్లాసంగా, నాలో ఇంకే బాధ లేనట్లు నాకు అంత సంతోషం కలిగిద్ది. సో కాబట్టి నాకు వీటన్నిటికంటే నేను ఇప్పుడు పరిశీలన చేసుకుంటుంటే నేను చేసే ప్రతి పని కంటే కూడా నేను ఎక్కువ సమయం కనీసం ఒక అర్ధగంట గంట అయినా దేవుడి సన్నిధిలో గడిపానంటే, ఆయనతో మాట్లాడుతూ ఉంటే నాకు ఎక్కడ లేని ప్రశాంతత, సంతోషం, సమాధానం కలుగుతాయి. సో కాబట్టి ఎక్కువగా స్త్రీలు మీరు ఎవరైనా మేము ఒంటరిగా ఉన్నాము, ఫీల్ అవుతున్నాము అని అనుకున్న వారు ఎవరైనా సరే, మాకు ప్రేమ దొరకట్లేదు, స్నేహం దొరకట్లేదు, మేము ఒంటరి వాళ్ళమే, మేము ఎంత చేసి కూడా మాకు ఏది కూడా మేము జీరో స్థాయికి మమ్మల్ని చూస్తున్నారు, ఏ విలువ లేదు అనుకున్న వారికి కూడా మీ విలువ మనుషుల దగ్గర కాదండి, మీ విలువ ఏంటనేది దేవుడి దగ్గర ఉంది. సో కాబట్టి మీరు దేవుడి దగ్గర మొరపెట్టండి, మీకు ప్రతి దానికి సమాధానం వస్తుంది. సో కాబట్టి నా అనుభవాలు మీతో పంచుకున్నాను. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.